అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రామేషి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు మీతో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మామూలుగా ఈ ఫస్ట్ 3 months వరకు, మొదట 3 నెలలు గర్భంలో చాలా వరకు పేషెంట్ అందరికి ఎట్లా అనిపిస్తుంది అంటే కళ్ళు తిరగడం అనేది చాలా ముఖ్యమైన కంప్లైంట్ అంటది. వాళ్ళకి లేవగానే కళ్ళు తిరగడం అంటే అందరికీ కాకపోయినా కొందరికి ఇట్లా లేవగానే కళ్ళు తిరిగి పడిపోవడము, అంటే ఇట్లా నిలబడ్డట్టే కళ్ళు తిరిగి పడిపోవడం, ఎక్కువసేపు నిలబడితే ఈ కళ్ళు తిరగడం అనేది ప్రధానంగా అనిపిస్తుంటుంది. కానీ ఏం చేస్తారంటే వాళ్ళ అటెండెన్స్ అంటే వాళ్ళతో పక్కన ఉన్న వాళ్ళందరూ ఆ మనిషిని కింద పడకుండా గట్టిగా పైకి నిలబెడతారు. ఇది ఏమైతుందంటే వాళ్ళ కళ్ళు తిరిగినప్పుడు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ హైపోటెన్షన్లో పోయి రక్త సరఫరా బ్రెయిన్కి సరిగ్గా పోదు గనక దేవుడే కింద పడేస్తాడు. అప్పుడు గ్రావిటీ ఉంటుంది గనక బ్లడ్ ఫ్లో పోయి కాసేపులో లేచి కూర్చుంటారు. వీళ్ళు పడనీయకుండా వాళ్ళు కూర్చోబెట్టడంతో వాళ్ళకి ఆ టైంలో అగేన్స్ట్ గ్రావిటీ హైపోటెన్షన్లో ఆ బ్లడ్ పైకి ఈజీ ఎక్కదు కనుక ఎక్కువసేపు వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు తొందరగా కోలుకోలేరు, ప్రమాదం ఇది జరుగుతాయి. ఇది ఎక్కడైనా మీరు ఎవరైనా కూడా ఇట్లా కళ్ళు తిరిగితే వెంటనే పడుకోబెట్టేసేయండి. వీలైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని, ప్లస్ కాళ్ళు కొంచెం ముడుచుకున్నట్టయితే ఆ బ్లడ్ ఫ్లో హార్ట్ వైపు పోతుంది, బ్రెయిన్ వైపు కూడా పోతుంది. వాళ్ళు తొందరగా కోలుకుంటారు. అది హైపోటెన్షన్ తోటి అట్లా అవుతుంది. ఇంకా హైపోటెన్షన్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి కూర్చోబెడితే వాళ్ళకి గ్రావిటీకి అదే అగేన్స్ట్ గ్రావిటీ పైకి ఎక్కాలంటే బ్లడ్ అంత ఇది కాదు. ఇది మీరు అందరూ ఏం చేస్తారంటే పడంగానే పడిపోకుండా లేచి కూర్చోబెట్టేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. రెండోది, వాళ్ళకి ఈ వాంతులు అవుతుంటాయి బాగా. ఈ వాంతులు అయ్యేటోళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా తాగితే వాంతులు అవుతుందని అసలే తాగరు. అలా అయితే ఏమవుతుంది, డిహైడ్రేషన్ వెళ్తారు, కీటోసిస్లో పోతారు. అట్లా కాకుండా మీకు సరే మీకు వెళ్ళిపోని కొంచెం మిగులుతుంది కనుక మీరు సిప్పు అన్నా తాగుతూ మీరు హైడ్రేషన్ ఒంట్లో అదే వాటర్ కాంటెంట్ని ఎక్కువ చేసుకోవాలి. వామిటింగ్ చాలా అయ్యేటోళ్ళు ఉంటారు. దానికి మీకు ఏది తాగడానికి మనసు అనిపిస్తుందో నిమ్మకాయ రసము సర్బత్లా కాకపోయినా ఉప్పు వేసుకొని, మజ్జిగ దానిలో ఉప్పు వేసుకొని, ఇలా మీకు ఏది అలా తాగబుద్ధి అవుతుందో అది కొంచెం ఒక్కసారిగా తాగకుండా మీరు కొంచెం తాగుతుంటే కొంచెం ఇముడుతాయి. సగం కాదు, 3/4 బయటకు వెళ్ళిపోయినా పావుని మిగిలిన అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. రెండోది, మీరు అక్సెప్ట్ చేయాలి. ఏంటి అంటే ఇది ప్రెగ్నెన్సీలో కొందరికి, అందరికి కాదు, కొందరికి ఇది ఉంటుంది. అది కొందరికి 3-4 నెలల దాకా కూడా ఉంటుంది. దీనికి మనం ఉపశమనం వెతుక్కోవాలి అనేది మీరు ఏదో ఒకటి అట్లాంటివి చేయడము, ఇంకా మరీ వామిటింగ్స్ అయితే ఆ డ్రిప్పులు పెట్టుకోవడము, ఇవన్నీ చేయాలి. కానీ అది లేకుండా చేసేసే అని వచ్చి డాక్టర్ దగ్గర అడిగితే ఏదో మందులు రాసేసి అవన్నీ లేకుండా నార్మల్ పర్సన్గా ఉండాలని అనుకుంటే మాత్రం అది ఎట్టవుతుంది. వాళ్ళ ఒంటి స్వభావం బట్టి కొందరికి వామిటింగ్స్ బాగుంటుంది, కొందరికి ఎక్కువ ఉండకపోవచ్చు, కొందరికి